ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి విడతగా 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఈ రోజు నామినేషన్లు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో 12,024 గ్రామ పంచాయతీలకు 11,124 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు జరగనున్నాయి. మొదటి షెడ్యూల్ కు సంబంధించి నామినేషన్లు మొదటి రోజు నుంచి 3 రోజుల తర్వాత నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత విత్డ్రావల్స్, ఫైనల్ గా అభ్యర్థులు ఖరారైన వెంటనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలో 11, 14, 17 3 తేదీలలో 3 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు కమిషన్ పూర్తిగా షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ 4 జిల్లాలలో పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగినాయి. మొత్తానికి 60 జెడ్పీటీసీ స్థానాలు అంటే 13 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది. మొదటి విడతలో 398 గ్రామ పంచాయతీలకు గాను 3,682 వార్డు మెంబర్లకు జరుగుతున్నాయి. రెండో విడతలో 418 గ్రామ పంచాయతీలు, అలాగే 3,764 వార్డు మెంబర్లు. మూడో విడతలో 408 గ్రామ పంచాయతీలు, అలాగే 3,736 వార్డు మెంబర్లకు గానీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు జరిగిన ఎన్నికలు ఆ రోజే పూర్తి స్థాయిలో కౌంటింగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం గ్రామీణ వాతావరణం అంతా కూడా ఎన్నికల హడావుడితో ఉంది. మరోవైపు చూస్తే బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పార్టీ సింబల్ కూడా ఉండదు. అభ్యర్థులంతా కూడా తన వ్యక్తిగతంగా నిలబడాల్సిందే.